మీరు అవన్నీ ఓవర్కమ్ చేయగలరా ఒకవేళ వెళ్తే? యాక్చువల్లీ నేను వెళ్తే నిజంగా చేయలేను, చాలా సెన్సిటివ్ నేను. బట్ మంచిగా ఇంకా స్ట్రాంగ్ అయి రావచ్చు అనేది. ఏంటంటే అక్కడ బిగ్ బాస్ అనేది మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది, ఇంకా నేర్పిస్తుంది లైఫ్ అనేది. అండ్ బయట ఒక 100 మందితో ఎప్పుడో ఒక్కసారి మనం కొట్లాడుతూ ఉంటాం. కానీ అక్కడ ఒక 10 మంది, 15 మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్. మైండ్ సెట్స్. వాళ్ళందరినీ ఓవర్‌కమ్ చేసి ఒక టాప్ 5కి రావాలంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. బికాజ్ ఒక ఫ్యామిలీని దూరం అంటే ఒక ఫోన్ కూడా ఉండకుండా 3 మంత్స్ అలాగా ప్రతీదీ ఏమంటారు ఫుడ్ విషయంలో గానీ కాంప్రమైజ్ అవుతూ అన్నిటిని ఓవర్‌కమ్ చేసుకుంటూ వస్తారు గదా! సో, అలాగా నేను ఉండగలనా అనేది కూడా నాకు ఒక ఛాలెంజే అది ఒకవేళ వెళ్తే. ఐ హోప్ తొందరగా వెళ్ళాలని అయ్యయ్యో! థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం ఆడియన్స్‌కి ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు. అవునవును. వచ్చే రిసెప్షన్ బావుంటది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మీకొచ్చే క్యారెక్టర్స్ కూడా బావుంటాయి కదా! అటునుంచి వచ్చాక బయటకి. అవును. సో, ఇప్పుడు 'జబర్దస్త్' నుంచి బయటకొచ్చిన చాలామంది కంటెస్టెంట్లు గానివ్వండి, లేకపోతే టీమ్ లీడర్స్ గానివ్వండి, కొన్ని కొన్ని ఆరోపణలు చేశారు. లైక్ అక్కడ స్కోప్ ఉండదు, ఎదిగే ఇది ఉండదు, ఫుడ్ ఉండదు అని. అంటే పేరు చెప్పను. యాహ్! ఐ నో దట్. బయటకొచ్చేసారు ఆళ్ళు. వాళ్ళు ఇలా చెప్పారు. సో, వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి? నా ఫీడ్‌బ్యాక్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. సో, అందరి ఒపీనియన్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. బట్ నిజమేంటనేది నేను ఆల్రెడీ ఒక లాస్ట్ ఇంటర్వ్యూలోనే చెప్పాను. అక్కడ ఎవరు తొక్కేయరు. అండ్ ఫుడ్ విషయంలో కూడా బానే ఉంటుంది. మరీ అంతలాగా ఏమి దారుణంగా ఉండదనమాట. సో, వాళ్ళెందుకు అలా చెప్పారనేది ఇంకా వాళ్ళిష్టం. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదేమో. నా ఒపీనియన్ అయితే ఇది. అలా ఏం లేదు. మీరెప్పుడైనా ఎవ్రీథింగ్ ఫేస్ చేశారా? ఏంటది? ఏమన్నా అక్కడ జరిగే అబ్‌స్టాకిల్స్ గాని, స్ట్రగుల్స్ గాని? అలా ఏం లేదు. ఫ్యామిలీ మెంబర్‌లా ఉంటాం ప్రతి ఒక్కళ్ళం. ఎందుకంటే ఫస్ట్ నుంచే నేను చేస్తున్నాను కాబట్టి 6, 7 ఇయర్స్ అయిపోతుంది మేము నేను స్టార్ట్ చేసి. బట్ ఎప్పుడు కూడా అలా ఏం లేదు. చాలా ఫ్రెండ్లీగానే చూసుకున్నారు. హ్యాపీగా నవ్వుకుంటూ చేస్తాం స్కిట్‌లు గూడా. అంతే.